సార్ నమస్తే. నమస్తే. సో గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ రాబోతున్నాయి. ఇంకా స్టార్ట్ అయిపోయింది. ఇక 11, 14, 17 అంటే 15 రోజులు ఎలక్షన్ అయిపోతుంది. ఏం చేయాలి ప్రజలు ఈ సమయంలో? ప్రజలందరూ ఎవరు పోటీ చేస్తున్నారు, ఎంత డబ్బులు ఖర్చు పెడతారు, దీని మీదనే నడుస్తున్నది. ఒక జాతర గ్రామాల్లో ఏం జరుగుతున్నది, ఏం జరగాలి? కుంభమేళలాగా సాగుతుంది ఇది. కుంభం పగలగొట్టాలి, కుంభస్థలం పగలగొట్టాలి. ఏం చేయాలంటే ప్రతి పార్టీ ఎన్నికల ముందు ఏం చేస్తుంది, మేనిఫెస్టో రిలీజ్ చేస్తుంది. అవును. అట్లాంటిది ప్రతి సర్పంచ్ వ్యక్తిగత మేనిఫెస్టో, వ్యక్తిగత ప్రణాళిక. నేను ఈ ఊరికి చేయదలుచుకున్నా, ఈ ఊరిలో చెరువులు ఉన్నాయి, ఇన్ని చెరువులు ఉన్నాయి, ఆ చెరువులు బాగా చేస్తా, ఇన్ని రకాల నేలలు ఉన్నాయి, ఈ ఊరిలో ఎర్రచెక్క నేల ఉంది, నల్లరేగడి నేల ఉంది, చౌడు ఉంది, దుబ్బలు ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి. దీన్ని ఏం చేస్తా, నేను ఏమేమి పంటలు పండిస్తా. ప్రతి సర్పంచ్ పోటీ చేసేవారు ప్రతి ఒక్కరికి ఆ గ్రామం గురించి సమగ్రమైన అవగాహన ఉండాలి. అవును. ఈ ఊరు చరిత్ర ఏంది, జనాభా ఏంది, ఎన్ని సామాజిక వర్గాలు ఉన్నాయి, దీంట్లో దళితులు ఎంతమంది, ఎస్టీలు ఎంతమంది, బీసీలు ఎంతమంది, బీసీలో వృత్తులు ఏంది, వృత్తులు బాగు చేయాలి కదా. అవును. మొత్తం గ్రామీణ ఆర్థిక వ్యవస్థను నాశనం చేసి ప్రభుత్వమే ఎల్పీజీ వచ్చింది, లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్ వచ్చినాక పల్లె కన్నీరు పెట్టింది పాట వచ్చింది. ఎందుకంటే పట్టణాలు అభివృద్ధి చేయాలి, పరిశ్రమలు పట్టణాల చుట్టూ తిరగాలి, అర్బనైజేషన్ ఎక్కువైపోయింది, పట్టణీకరణ, గ్రామం మొత్తం నాశనం అయిపోతుంది. గ్రామీణ ఆర్థిక వ్యవస్థ, ఉత్పత్తి ఆర్థిక వ్యవస్థను మొత్తం నాశనం చేసి బాడాకావు ఎకానమీ ప్రోత్సహిస్తుంది. బాడాకావు అంటే బాడుగా అనేది రెంట్ అనేది అర్థము. గర్కా బాడా, గాడికా బాడా అంటారు, అంటే కిరాయ, అద్దె తిని బతకాలి. ఆ ఆర్థిక వ్యవస్థను ప్రభుత్వాలు పథకం ప్రకారం ప్రోత్సహిస్తున్నాయి. ఎందుకంటే అధికారంలో ఎవరున్నారు, బాడాకావులే ఉన్నారు, పని చేయని వాళ్ళే ఉన్నారు, శ్రమ చేయని వాళ్ళే ఉన్నారు. గ్రామాల్లో శ్రమ చేసే వాళ్ళు ఉంటారు, శ్రమజీవులు ఉంటారు, వాళ్ళు ఉత్పత్తి చేస్తారు. ఉత్పత్తి ఆర్థిక వ్యవస్థను మొత్తం నాశనం చేసేసరికి వ్యవసాయ ఉత్పత్తి నాశనం అయిపోయింది, కుటీర పరిశ్రమలు నాశనం అయిపోయినాయి, చెరువులు నాశనమైనాయి, కుంటలు నాశనమైనాయి. ఎందుకు? తాటి చెట్లు ఉన్నాయా, ఎక్కడ తాటి చెట్లు అన్నీ కొట్టేసారు. ఎందుకంటే ఫారెన్ డ్రింక్, IMF ఇండియన్ మేడ్ ఫారెన్ డ్రింకే తాగాలి. అట్నే నల్ల తుమ్మలు, చెరువు గొర్రెలు, కురుమలు, ఇతరులు పశుపాలకులు మేపడానికి నల్ల తుమ్మలు చెట్టేవాళ్ళు. నా చెరువు చుట్టూ ఎక్కడ నల్ల తుమ్మలు ఎక్కడ ఉన్నాయి, అన్ని కొట్టి పారేసాను. నిజామే బెటర్ కదా. నల్ల తుమ్మలు, ఫారెస్ట్ గ్రేజింగ్ రైట్స్ ఉన్నాయి నిజాం కాలంలో. ఇప్పుడు ఫారెస్ట్ గ్రేజింగ్ రైట్స్ లేనే లేవు. బంజరు భూములు మేపేవాళ్ళు, అది కూడా లేదు. అన్ని కుమ్మరికి ఏం పని లేదు, కమ్మరికి ఏం పని లేదు, వడ్రంగి ఏం పని లేదు. మొత్తం వ్యవస్థ అంతా నాశనం, విచ్ఛిన్నం చేసి పారేసారు. ఇప్పుడు సర్పంచ్ పోటీ చేసేవాళ్ళు, వాడిని నిజంగా చిత్తశుద్ధి ఉంటే వాడు పార్టీలను పక్కన పెట్టండి. ఎందుకంటే అన్ని పార్టీలు కలిసి దొంగ పనులు చేసినాయి. నీ వ్యక్తిగత నీదేంటి, నీ ఎజెండా ఏమిటి, నువ్వు ఈ ఊరికి ఏం చేస్తావు, ఈ ఊరికి ఉన్న ప్రత్యేకత ఏమిటి, ఇక్కడ ఉన్న వనరులు ఏమిటి, ఇక్కడ వనరుల లేమేమిటి, వనరులు లేకపోవడం కూడా సమస్య. కొండలు ఏమున్నాయి, అక్కడ చెరువులు ఏమున్నాయి, ఇసుక ఏముంది, అడవులు ఏమున్నాయి, వీటన్నిటిని ఒక సమగ్రమైన విశ్లేషణ చేసి దానికి గణాంకాలు తయారు చేసి గణాంకాల ఆధారంగా నేను అభివృద్ధి చేస్తానని చెప్పాలి. ఎందుకంటే PC మహాలనోబిస్, ఫాదర్ ఆఫ్ ఇండియన్ స్టాటిస్టిక్స్, ఏం చెప్పిండంటే డేటా ఈజ్ బ్యాక్ బోన్ ఫర్ ప్లానింగ్. ప్లానింగ్ చేయాలంటే డేటా ఉండాలి, గణాంకాలు ఉండాలి. అవి ఉన్నాయా నీ దగ్గర? ఒక్క సర్పంచ్ దగ్గర ఉన్నదా? నీ ఊరు గురించి ఉందా? నువ్వు అమెరికాలో ఏం జరుగుతుంది మాకు అనవసరం, ఏం జరుగుతుంది అనేది. మిస్సిప్పి ఎక్కడుంది, కాలిఫోర్నియా ఎక్కడుంది, అమెజాన్ నది ఎక్కడుంది, అవి చెప్పడం మాకు కాదు. నీ ఊర్లో ఏముందో నువ్వు అవగాహన ఉందా? లేదు కదా నీకు. లేకుండా ఎవడో నువ్వు రాజకీయ నాయకుడు జోకరో బ్రోకరో చెప్తే అవి ఎందుకు చేస్తావు నువ్వు? కలెక్టర్కి ఏం తెలుస్తుంది? వాడు ఈరోజు ఈ ఊర్లో ఉంటాడు, రేపు ఇంకో కలెక్టర్ ఉంటాడు, జిల్లాలు తిరుగుతా, ఊరు తిరుగుతా, ఎక్కడ తిరగడు. కలెక్టర్ని పక్కన పడేయండి, పంచాయతీరాజ్ సెక్రటరీ ఇసురు పారేయండి, మూసిన మురికాలలో పడేయండి. మీరు మీ గ్రామాన్ని ఏం చేస్తారు? ఒక ప్రకటన ఇప్పుడు చెప్పాలి, పార్టీలు కూడా చెప్పాలి, పార్టీలు కార్యక్రమం ఇవ్వాలి. కాంగ్రెస్ పార్టీ ఇవ్వాలి, బాబు నీకు టికెట్ ఇవ్వాలని మీ ఇస్తున్నాం, డబ్బులు చూసి ఇవ్వడం కాదు, నీకు నీ ఊరి మీద సమగ్రమైన అవగాహన ఉందా, నీ ఊరు ప్రజల పట్ల చిత్తశుద్ధి ఉందా, శివజాన దృక్పథం ఉందా, ఉంటే ఏం చేస్తావు చెప్పమనాలి. ఇప్పటిదాకా ఏ పార్టీ చేయలేదు, దేశంలో ఎక్కడ జరగదు, చేయాలి. ఒకటి, వీళ్ళందరూ ఊరికి నేను ఇస్తే టికెట్లు వేసి ఎస్సీలకు ఇస్తారా, బీసీలకు ఇస్తారా, ఎవరికి ఇస్తే ఏంది? ఇచ్చినవాడు కూడా ఏం చేస్తాడు, వాడు పైన ఒక రెడ్డి టికెట్ ఇస్తాడు అనుకోండి, వానికే జవాబుదారిగా ఉంటాడు, ప్రజలకు జవాబుదారిగా ఉంటాడా? గులాంలే కదా వీళ్ళంతా, బానిసలే కదా, ఏమి జరగదు వీళ్ళతోటి. నిర్ణయాధికారం బీసీల చేతులు ఉంటే, నిర్ణయాధికారం ఎస్సీల చేతులు ఉంటే వాళ్ళకి న్యాయం జరుగుతుంది. గులాములుగా ఉన్నంత కాలం, మీరు బానిసలుగా ఉన్నంత కాలం వాడు చెప్పు చేతులు ఉంటారు. మీరు ఏముంటుంది? ఏముంటుంది? అంతే కదా. అంతే. ఫ్యూడల్ వ్యవస్థ అంతా ఫ్యూడల్ వ్యవస్థ. మొత్తం భూస్వాములు ఎక్కడ పోలేదు. 75 ఏళ్ళు అవుతుంది పోలీస్ యాక్షన్ అయ్యి. పోలీస్ యాక్షన్ అంటే మళ్ళీ వాళ్ళే కదా, నిజామే గవర్నర్ ఉంటే 56 దాకా ఎక్కడ పోయింది. సో ఇప్పుడు అభ్యర్థులు మేనిఫెస్టో ప్రకటించాలి, ప్రకటించాలి. ఏం చేస్తావు నువ్వు గ్రామాన్ని చెప్పాలి. ఒకటి. రెండవది, మళ్ళీ ఆ ఫ్యూడల్సే, గ్రామాల్లో పరిపాలన అంతా ఫ్యూడల్సే.
అసెంబ్లీలు అంతా ఫ్యూడల్సే, పార్లమెంట్లు అంతా ఫ్యూడల్సే, ఎలక్టరేట్లు అంతా ఫ్యూడల్సే. మళ్ళీ విష్ణు రామచంద్ర వారసులే పరిపాలన చేస్తున్నారు. అంతే కదా. దుడి కొమిరే వారసులు ఎక్కడ చేస్తున్నారు, చాకలేలం వారసులు ఎక్కడ చేస్తున్నారు, బందగి వారసులు ఎక్కడ చేస్తున్నారు. బందగి ఏమన్నా ఉందా? ఏం లేదు, బందీ అయిపోయినారు వాళ్ళు అంతే. అందుకని మళ్ళీ ప్రజల రాజ్యం రావాలంటే విష్ణు రామచంద్ర వారసులను తీసుకెళ్ళి కట్టగట్టి మూసినది మురికాలు విసిరాలి. అప్పుడు కానీ లాభం లేదు. చేయాలంటే కింది నుంచే మొట్టమొదటి విప్లవం ఎక్కడి నుంచి రావాలి? గ్రామం నుంచే రావాలి. అదే పునాది కదా. ఆ పునాది నుంచి ఇప్పుడు రేపు వచ్చే ఎన్నికల్లో గ్రామం కావచ్చు, సమితిలు కావచ్చు, సమితి అంటే ఇప్పుడు మండలాలు అనుకోండి, ఆ తర్వాత జిల్లాలు కావచ్చు. ఈ నాలుగు చౌకంబ రాజన్నాడు, 4 స్తంభాల రాజ్యం. 4 స్తంభాల రాజ్యానికి పునాది గ్రామమే. అక్కడి నుంచి రావాలి. వస్తే అప్పుడు న్యాయం జరుగుతుంది. అంతేగాని మనం ఫ్యూడల్ ఆర్ట్స్ మళ్ళీ వీళ్ళంతా ఇంకో వాణి అని వెంగళప్ప గురించి చెప్పిండు కదా, శ్రీశ్రీ చెప్పిండు, బానిసకొక బానిస ఓరి వెర్రి వెంగళప్పగా అన్నాడు. వీడే బానిస, వెర్రి వెంగళరావే బానిస. మళ్ళీ వెంగళరావు కింద మంత్రుల కింద ఎమ్మెల్యేలు. డబ్బులు లేనిది ఇక పోటీ చేయడం కష్టం అనేది వెళ్ళిపోయింది అన్నట్టుగా అయిపోయింది. చివరికి ఏంది? క్లబ్బులు, పబ్బులు, సబ్బులు, మురికి కడుక్కోవాలి, చివరికి సబ్బులు. అందుకని మొత్తం డబ్బుల చుట్టూ తిరుగుతుంది. డబ్బులు అంటే ఫ్యూడల్స్ దగ్గరనే ఉంటాయి. చాకలి మంగలికి టికెట్ ఇస్తారు, ఎన్ని కావాలి, 7 లేవు, ఓడిపోతాడు. అయిపోయింది. మీరు దీనికి పార్టీ సింబల్స్ ఏం లేవు కదా, స్థానిక ఎన్నికలు లేనప్పుడు ఏమవుతుంది? ఏం కాదు. సరే ఇప్పుడు ఇచ్చేటప్పుడు వీళ్ళు అడుగుతున్నారు, ఎందుకు ఇవ్వాలి వీళ్ళకన్నా అడుగుతున్నారు. ఇచ్చేదంతా బోగసే, ఇచ్చినట్టే ఇస్తారు, చివరికి ఏమి ఉండదు. ఆఖరికి వీళ్ళకి ఇచ్చే బీసీ రిజర్వేషన్లు కూడా ఎట్లుంటాయంటే, తెలుగులో సామెత ఉంది ఒకటి, పంచపాండవులు ఎందరు అంటే, పంచపాండవులు మంచం కోళ్ళ వలె ముగ్గురు అని చెప్పి 2 ఏళ్ళు చూపించి ఒక గీత గీసినట్టు. ఒకటే చివరికి పంచపాండవులు అంటే మంచం కోళ్ళ, మంచం 4 అనేది 4 అని చెప్పకుండా 3 అని చెప్పాట. 3 అని 2 ఏళ్ళు చూపించింది. నోటితో 3, చేతితో 2, గీసింది 1. ఇప్పుడు చివరికి అట్నయితే పంచపాండవులు అంటే మంచం కోళ్ళలాగా అన్నట్టుగా రిజర్వేషన్లు తయారవుతాయి. మరి అసెంబ్లీలో ఏం రిజర్వేషన్లు ఉన్నాయి? ఇప్పుడు అడగాలి, అన్ని పార్టీలు అడగాలి. మరి 42 మంది ఎట్లుంటారు అసెంబ్లీలో? 119 అసెంబ్లీలో 42 మంది ఒక్క కులం వాళ్ళు ఎట్లుంటారు? ఉన్నారు కదా. మరి దానికి ఎట్లా ఇచ్చిండ్రు? పార్టీ పరంగా ఇచ్చారు కదా, దీనికి ఎందుకు ఇయ్యరు? మళ్ళీ వాళ్ళు ఎంత పొగరు ఉంటుంది చూసినారు కదా, మనం చూస్తున్నాం, భయంకరమైన పొగరు. ఇప్పుడు నల్గొండ జిల్లాకు పోతే మామూలు పొగరు వాళ్ళది. మళ్ళీ విష్ణు రామచంద్ర వారసులే ఉన్నారు, అందరూ వాళ్ళే ఉన్నారు. దొంగలు, లంగలు, లఫంగలే. ఆఖరికి రాజకీయాలు అంటే హైదరాబాద్లో ఏం చెప్తారంటే, సియాసత్ కమానే చోర్ బద్మాషుం కా బారాత్, దొంగలు దుర్మార్గుల ఊరేగింపది, పెళ్లి ఊరేగింపది. దాంట్లో ముందు దొంగలు దుర్మార్గులే. సరే, ఇప్పుడు అభ్యర్థులు ఆ పని చేయాలి, మరి ప్రజలు ఏం చేయాలి సార్? ప్రజలు గట్టిగా నిలదీయాలి. నువ్వేం చేస్తావు రా మాకని అడగాలి. ఏం చేస్తావు రా అని అడగాలి. పేదోడు అడగాలి, డక్కలోడు అడగాలి. డక్కలు కింద నుంచి డక్కలాయన ఉంటాడు కదా, డక్కలాయన అడగాలి, చాకలాయన అడగాలి, మంగళాయన అడగాలి, కుమ్మరాయన, కమ్మరాయన. వాళ్ళు గట్టిగా అడగాలి. వీళ్ళు ఎట్లా మాట్లాడతారు? అరే కుమ్మరోడా, అరే మాలోడా, అదే మా చెప్పుతో కొట్టాలి. అరే దొరోడా అని అనాలి కదా, అరే దొరగా ఇట్లారా అన్నట్టుగా జనం అడగాలి. వాళ్ళు గట్టిగా నిలదీయాలి. దొరగా అనాలి, దోపిడిగా అని కూడా అనాలి. దోపిడిగా అనాలి కదా. వాళ్ళేమో శ్రమజీవులు, పనిచేసేటోనేమో గా అంటాడు వాడు. తిరిగి కూర్చునే దుర్మార్గుని బాడకవును గా అనాలి కదా. అరే రారా ఇటు రా దొరగా అనాలి కదా. అరే దొరగా అని అట్లా అనేటట్టుగా వాళ్ళకి చెప్పాలి ధైర్యం. అందుకని ఏం చేయాలంటే, ప్రభుత్వాలు గ్రామ పంచాయతీలకు, నగరపాలికలకు అంటే మున్సిపాలిటీలకు 1992లో కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగ హోదా ఇచ్చింది. నేను సర్పంచ్ను, నేను మున్సిపల్ చైర్మన్ను అంటే నాకు రాజ్యాంగ హోదా ఉంది. గ్రామానికి నువ్వే ముఖ్యమంత్రి, తనే ప్రధానమంత్రి. అందుకనే మహారాష్ట్ర గడ్చిరోలి జిల్లాలో ఏం చెప్తారు? సర్పంచ్ ప్రధాన అంటారు, అంటే ప్రధానమంత్రి. ఆ గ్రామానికి సంబంధించి ఆయన ప్రధానమంత్రి. ఇప్పుడు ఆ యాక్ట్ ఉంది, 73 అమెండ్మెంట్ యాక్టు గ్రామ పంచాయతీలకు సంబంధించి పార్లమెంట్లో పాస్ అయింది. రాజీవ్ గాంధీ ఉండగా జరిగింది. అప్పుడు ఏం చేసిండ్రు? మొత్తం గ్రామాలకు రాజ్యాంగాధికారాలు ఇచ్చేసారు. అట్నే మున్సిపాలిటీలకు కూడా నగరపాలిక బిల్లు పెట్టిండ్రు.